హాయ్ గైస్! నేను మీ విరాజ్ అశ్విన్. ముందుగా తైవి ఆడియన్స్ అందరికీ బిగ్ హాయ్ అండ్ థాంక్స్. ఎందుకంటే రీసెంట్‌గా 'గుర్తుకొస్తున్నాయి' రిలీజ్ అయింది అండ్ యూ గైస్ ఆర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. థాంక్ యూ ఫర్ దట్. అండ్ మీ సైడ్ నుంచి ఎప్పుడూ నాలాంటి అప్‌కమింగ్ యాక్టర్స్‌కి ఎంకరేజ్‌మెంట్ ఉంటూనే ఉంది. సో బిగ్ థాంక్స్ ఫర్ దట్. అండ్ ఈరోజు ఐయామ్ ఫీలింగ్ సో స్పెషల్ అండ్ హ్యాపీ ఇంటరాక్టింగ్ విత్ తైవియో. సో కంగ్రాట్స్ ఆన్ 100 మిలియన్ వ్యూస్ ఆఫ్ 'గుర్తుకొస్తున్నాయి.' థాంక్ యూ సో మచ్. దట్ మీన్స్ ఎ లాట్. యాక్చువల్లీ నేను 'గుర్తుకొస్తున్నాయి' ఫస్ట్ సీరీస్‌గా చేసేటప్పుడు ఐ వాస్ సో లైక్ ఆఫ్టర్ బేబీ గదా! సో చిన్న నర్వస్ ఉండే. బట్ 100 మిలియన్ సో ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ సో మచ్ ఫర్ ద విషెస్. యూట్యూబ్‌లో పాత్ బ్రేకింగ్ డెబ్యూ విత్ 'మనసా నమః'. ఓహ్! థియేటర్‌లో 100 క్రోర్స్ ఫిల్మ్. ఇప్పుడు ఓటీటీలో కూడా 100 మిలియన్ వ్యూస్‌తో సక్సెస్ చేసి చూసారు. ఫార్మాట్‌కి కన్నా కంటెంట్‌కి వాల్యూ ఇవ్వాలనే ఐడియాలజీ ఎలా వచ్చింది? సో ఐ థింక్ ఐ ఆల్వేస్ లవ్ సినిమా. నాకు చిన్నప్పటి నుంచి ఐ హావ్ దిస్ థింగ్ ఫర్ ఓ చిన్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ బికాస్ ఐమ్ లక్కీగా నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది క్లోజ్‌గా సినిమాని వాచ్ చేయడం ఆల్ దాట్. సో మేబీ సమ్‌వేర్ కాంటెంట్ ఈస్ ఆల్వేస్ మై థింగ్. సో మేబీ దట్స్ వై నేను చూజ్ చేసుకునేవి కూడా నా ఫస్ట్ మీకు చెప్పాలంటే నేను 'మనసనమా' చేసింది నా ఫస్ట్ సినిమా అయిపోయాక. సో, అప్పుడు చాలామంది అన్నారు, "ఎందుకు మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావు? సినిమా చేస్తావు కదా! ఫీచర్ సినిమా" అని. బట్ దట్ కాంటెంట్ ఈస్ లైక్ దట్. అండ్ మేము దాన్ని కూడా సినిమా చేసేద్దామని ఒక చిన్న ఫైర్‌లో స్టార్ట్ చేసామనమాట. దట్స్ హౌ 'మనసన్నమ' హ్యాపెండ్. సో, తర్వాత 'బేబీ' ఆఫ్‌కోర్స్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్ స్క్రిప్ట్ చాలా బావుంది ఆయన చెప్పినప్పుడు. దట్స్ వై ఇట్ మేడ్ లైక్ 100 క్రోర్స్ ఐ గెస్. సో, ఐ థింక్ కాంటెంట్ ఈస్ ఆల్వేస్ దేర్. నాకు ఏదైనా విన్నప్పుడు ఫస్ట్ మనకు నచ్చాలి గదా! జనాలకి నచ్చాలి అనే ఒక చిన్న దీంతో ఎళ్తాం గాబట్టి ఇట్స్ వర్కింగ్ లైక్ దట్ ఫర్ మీ. 'గుర్తుకొస్తున్నాయి' స్టోరీ మీకు ఇనీషియల్‌గా ఒక ఫిల్మ్‌లా చెప్పారా? లేక ఫస్ట్ నుండి ఇది చాలా మందికి ఈ డౌట్ ఉంది. నాకు తెలిసి మా టీమ్‌లోనే చిన్న కన్‌ఫ్యూజన్ రన్ అయింది. మీకు చెప్పాలంటే ఫస్ట్ ఈవెంట్ చేసాం మేము 'గుర్తుకొస్తున్నాయికి.' అప్పుడే మా టీము ఇంకా క్లారిటీ రాలేదు అప్పటికి. సీరీస్ ఆర్ ఇది అని. ఫస్ట్ ఇనీషియల్‌గా అయితే మాత్రం ఇట్స్ ఆల్ సీరీస్. బట్ మధ్యలో ఏమైంది అంటే వి థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇంటూ లైక్ ఒక ఫిల్మ్ కట్ చేద్దాం అనుకున్నాం. చిన్న డిస్కషన్ అయింది. బట్ లేటర్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ దట్ కంటెంట్ సరిగ్గా మేము ప్రెజెంట్ చేయలేకపోతున్నాం. ఫుల్ లెంగ్త్ మూవీలాగా చేస్తుంటే. సో, రేదర్ దెన్ దట్ ఇలా చేస్తేనే మీ అందరికీ ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్ ఏదైతే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారో నోస్టాల్జియా అండ్ ఆల్సో ద ప్రెజెంట్ సంతోష్ ఏమవ్వబోతుంది అన్న క్యూరియాసిటీ అన్నది ఎపిసోడ్‌గా అయితేనే బావుంది అనిపించి వి వెంట్ ఫర్ సీరీస్. యాహ్! దట్స్ ద స్టోరీ. సో, ఇట్స్ ఆల్వేస్ లైక్ సీరీస్ ఓన్లీ మోస్ట్‌లీ. ఒక ఒక రకంగా ఈ సీరీస్‌తో మీరు ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ కూడా టచ్ చేశారు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? హా! యాక్చువల్లీ ఇనీషియల్‌గా నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ కామెడీ అన్నది ఎలా ప్రెజెంట్ చేయగలుగుతాం? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్‌లోనే బోలెడంత కామెడీ టైమింగ్ ఉంటది. ఆ ఇన్నోసెన్స్‌తో వచ్చే కామెడీ ఉంటది. హ్యూమర్ ఉంటది. సో, ఐ ఫెల్ట్ అది గాని వర్కౌట్ అయింది అంటే పీపుల్ విల్ కనెక్ట్ విత్ సంతోష్ క్యారెక్టర్ అనిపించింది. అండ్ బికాస్ ఆఫ్ వినోద్ అండ్ ద రైటర్ అండ్ ప్రొడ్యూసర్ శరత్ గారు ప్రాపర్‌గా సంతోష్‌ని ఎలా ప్రెజెంట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఎళ్ళాము. సో, ఇట్ వర్క్‌డ్ ఔట్ లక్కీలీ. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారంటే స్టైలిష్, 'ఎన్టీఆర్' గారు ఇంటెన్స్ యాక్టింగ్. ఇలా ఒక్కొక్క యాక్టర్‌కి ఒక్కొక్కటి ఉంటది కదా! అలా ఆడియన్స్ 'విరాజ్‌ని' గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకేమైనా ఉందా? డెఫినిట్‌గా అంటే ప్రతి యాక్టర్‌కి ఉంటది. ఆహ్, అన్నిటిగా స్టైలిష్ స్టార్ అన్నింటిని 'అల్లు అర్జున్' గారు గుర్తొస్తారు. ఐకానిక్ స్టార్. సో, అండ్ యాక్టింగ్ గురించి అనేసరికి 'ఎన్టీఆర్' గారు గుర్తొస్తారు. సో, ఐ థింక్ నాకు ఐ ఫీల్ యాక్టర్ నాకు ఇనీషియల్‌గా ఎప్పటినుంచో ఉండేది. నేను యాక్టర్ అవ్వాలన్నప్పుడు ఇనీషియల్‌గా. సో, నన్ను ఓకే. తిను అన్నీ చేయగలుగుతాడు. అన్ని రోల్స్ యాక్ట్ చేయగలుగుతాడు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా హీ కెన్ యాక్ట్. సో, ఆ వెర్సటాలిటీ ఈస్ సంథింగ్ ఐ యామ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. జనాలు నన్ను అలా యాక్సెప్ట్ చేయాలి అని కోరుకుంటున్నా. మేబీ వెర్సటాలిటీ. యాహ్! సో మచ్ ఆఫ్ ద సీరీస్ రన్స్ ఆన్ స్కూల్ లైఫ్, టీనేజ్ ఫ్రెండ్‌షిప్స్, ఫస్ట్ క్రషెస్, నోస్టాల్జియా వైబ్ ఉంటది. ఇవి షూట్ చేస్తున్నప్పుడు మీ మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? ఎనీథింగ్ యూ కెన్ షేర్ హియర్. ఆల్రెడీ మీకు చెప్పినట్టుగే బోలెడన్ని మెమోరీస్ గుర్తొచ్చాయి నాకు. ఫస్ట్ క్రషెస్ అయితే
ఇప్పుడు మేబీ అంత ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ ఓకే. హీరోయిన్ క్రషెస్ చెప్తాను మీకు. సో, ఐ యూజ్డ్ టు లైక్ 'ఐశ్వర్య రాయ్' ఇన్ 'జీన్స్' పర్టిక్యులర్‌గా. రిమెంబర్ 'జీన్స్'. సో, షీ ఈస్ సో ప్రిటీ ఇన్ దట్. సో, ఐ యూజ్డ్ టు బి లైక్ అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో, షీ ఈస్ మై ఫస్ట్ క్రష్ ఐ గెస్. తర్వాత 'సోనాలి బింద్రే' 'మురారిలో'. సో, చాలామంది అబ్బాయిలకి ఉంటారేమో ఇలాగా. సో, నాకైతే వీళ్ళిద్దరూ పర్టిక్యులర్‌గా ఆ క్యారెక్టర్స్. సో, ఇంకా నోస్టాల్జిక్ మూమెంట్స్ యాహ్! యాస్ ఐ సెడ్ ఇంకొక మూమెంట్ మీతో షేర్ చేసుకుంటాను నా చైల్డ్‌హుడ్‌ది. సో, ఐ థింక్ నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాను. అప్పుడే మా డ్యాడీ నాకు చిన్న, చిన్న సైకిల్ కొనిచ్చారు. మీకు గుర్తుంటే అప్పట్లో చాలామంది పక్కన సైడ్ వీల్ ఏసుకొని ఇంకా పూర్తిగా మనకి నడపడం రానప్పుడు సపోర్టింగ్ వీల్ ఉండేది కదా! నేను అది ఏసుకొని మా ఫ్రెండ్‌ని ఎనకాల ఎక్కించుకొని స్కూల్‌కెళ్ళేవాడిననమాట. ఇనే షార్ట్ కట్ మళ్ళీ. మళ్ళీ మెయిన్ రోడ్‌లో ఎళ్ళేది లేదు. సో, త్వరగా ఎళ్ళాలని జెప్పి. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ మై లైక్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ లైఫ్. యాహ్! మీకు 'బన్నీ' గారితో మంచి ర్యాపో ఉంటుంది. 'బేబీ' అప్పుడు స్పెషల్‌గా అప్రిషియేట్ జేశారు. సీరీస్‌కి కూడా స్పెషల్‌గా ట్వీట్ జేసి సపోర్ట్ జేశారు. హౌ ఈస్ యువర్ బాండింగ్ విత్ బన్నీ అని. సో, అల్లు అర్జున్ గారు ఐ థింక్ హి ఆల్వేస్ సపోర్ట్స్ అప్‌కమింగ్ యాక్టర్స్ అండ్ న్యూ టాలెంట్ చేస్తున్నారు అంటే. సో, ఆ టైంలో ఐ థింక్ ఐ కాంట్ ఫర్గెట్ దిస్. 'బేబీ' అయిపోయిన తర్వాత హి టోల్డ్ ఆహ్, ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. కాబట్టి నేను రీసెంట్‌గా గూడా ఆయన బర్త్‌డే అప్పుడు కలిసాను. సో, హి ఈస్ ఆల్వేస్ ఎంకరేజింగ్. ఏంటి ఏం జేస్తున్నావు? వాట్స్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్? మంచి కంటెంట్ చెయ్యు. ఇవన్నీ హి ఈస్ ఆల్వేస్ లైక్ దట్. హి ఈస్ ఆల్వేస్ ఎంకరేజింగ్. సో, ఐ ఫీల్ అలాంటి సీనియర్స్ ఉండడం ఐయామ్ సో, సో హ్యాపీ అండ్ థాంక్ యూ సో మచ్ బన్నీ అన్న ఫర్ దట్. ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఈ సీరీస్ ఒప్పుకున్నప్పుడు మీకొక ఐడియా ఉంటుంది గదా! ఈ స్టోరీ నాకు ఇలాంటి ఇమేజ్ తీసుకొస్తుందని. అలా దీని ముందు మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అండ్ రీచ్ అయ్యారు అనుకుంటున్నారా? డెఫినెట్‌గా. అంటే నేను మీకు హానెస్ట్‌గా చెప్పాలి అంటే కొంచెం ఇనీషియల్‌గా భయపడ్డాను గూడా. ఎందుకంటే ఐ నెవర్ ట్రైడ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. అంటే ఒక ఈ 'సంతోష్' క్యారెక్టర్‌లో ఇన్నోసెన్స్ ఉంటది. అప్పుడప్పుడు ఈడేంటి ఈడు ఆడి మీద కోపమొస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక కామిక్ సెన్స్ ఉంటది. సో, ఇవన్నీ క్యారీ చేయగలుగుతామా లేదా అనే చిన్న ఫియర్ అయితే ఉంది. బట్ ఇంత మంచి కథ త్రూ సంతోష్ చెప్పాలి. ఇదే కరెక్ట్ అని అనిపించింది విన్నెంటనే. సో, డెఫినిట్‌గా ఏదైతే మేము ఇనీషియల్ స్టేజెస్‌లో ఇవి గాని వర్కౌట్ అయితే ఈ సబ్జెక్ట్‌లో ఈ క్యారెక్టర్‌కి ఇలా కనెక్ట్ అవుతే జనాలు యాక్సెప్ట్ జేస్తారు అండ్ మనది హిట్ అవుద్ది అనుకున్నాం. అలాగే అయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. సంతోష్‌ని ఓన్ చేసి చాలామంది నాకు ఫోను చేసి డీఎమ్స్‌లో కూడా చెప్తూ ఉన్నారనమాట. వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఫ్రమ్ యూ అని. సో, ఐ థింక్ దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ క్యారెక్టర్ సక్సెస్ అవ్వడానికి. థాంక్ యూ. యశస్వి రావ్ మేక్స్ a Telugu debut opposite you as Vaishali. What you building that relationship on screen like? So she's a very sweet girl. తను ఇన్‌ఫ్లుయెన్సర్‌గా స్టార్ట్ జేసి యూట్యూబ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఈరోజొచ్చి యాక్టర్ అయింది అంటే ఆల్వేస్ సీ దట్ ఫైర్ ఇన్ హర్ అనమాట. సో, షీ ఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో, తను ఇనీషియల్‌గా ఓకే. ఈ వైశాలి క్యారెక్టర్ నాకు ఇన్ని గుర్తుకొస్తున్నాయి ఇన్ని క్యారెక్టర్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈస్ వైశాలి. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని కోరుకుంటాడు. ఐ థింక్ ఉండాలి గూడా. ఎందుకంటే ఆహ్, షీ నెవర్ గివ్స్ అప్ ఆన్ ద బాయ్ ఫ్రెండ్. సో, అలా ఉండబట్టే దే ఎండెడ్ అప్ టుగెదర్. సో, అలాంటి అంత మంచి క్యారెక్టర్ ఎలా పుల్ చేయగలుగుతది కొత్తమ్మాయి అది ఇది అనుకున్నాం. బట్ యశస్వి వర్క్‌డ్ ఔట్ ఆన్ ద క్యారెక్టర్. చాలా హార్డ్ వర్క్ జేసింది. తెలుగమ్మాయి గూడా గాదు. నాకు యాక్చువల్‌గా అసలు తెలుగు రానోళ్ళు తెలుగొచ్చి యాక్టింగ్ జేస్తున్నారు ఎలారా బాబు అనుకునేవాడిని. బట్ చాలా తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజ్‌ల మీద తెలుగులో కూరగాయలు గూడా అమ్మేస్తుంది. సో, దట్స్ బికాస్ ఆఫ్ ఈ వర్క్‌షాప్స్ అన్నీ తను కూర్చొని ప్రాక్టీస్ జేసేది. ఒక మోనోలాగ్ డైలాగ్ ఉంటది మా సీరీస్‌లో మీరు చూడండి. సో, అది గూడా చాలా బాగా ఒక తెలుగమ్మాయి ఎలా చెప్తదో అలా చెప్పిందనమాట. సో, షీస్ ఐ థింక్ హర్ హార్డ్ వర్క్ మేడ్ హర్ వైశాలి. యాహ్! 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ నుండి ఈటీవీ, విన్ వాళ్ళు ఈ నోస్టాల్జియా డ్రివెన్ షోస్ బాగా చేస్తున్నారు. రైట్ నౌ ఈ నోస్టాల్జియా సీరీస్‌కి ఎందుకు ఆడియన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? సో, ఐ థింక్ మనందరికీ ద బెస్ట్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఈస్ అవర్ చైల్డ్‌హుడ్.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్. సో, అలాగే ఆడియన్స్‌కి గూడా ఏంటంటే అప్పుడప్పుడు విత్ దిస్ బిజీ లైఫ్ విత్ దిస్ ఏంటంటే ఇప్పుడున్న మన స్ట్రెస్‌కి ఇప్పుడున్న దానికి వి ఆల్వేస్ వాంట్ టు లివ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ టైమ్స్. సో, ఐ థింక్ ఈటీవీ వాళ్ళకి ఆ పల్స్ తెలుసు. సో, అందుకే మంచి కంటెంట్ ఇలాంటి 90స్ గానీ, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి గానీ, ఇవన్నీ వాళ్ళ టేస్ట్ ఎవరైతే క్రూ టీమ్ ఇప్పుడు సాయి గారు, నితిన్, భరణ్, ప్రేమతేజ్ వీళ్ళందరూ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అనమాట టు గెట్ ద కంటెంట్ లైక్ దాట్. సో, ఐ థింక్ పీపుల్ వాంట్స్ దట్ టైమ్ ట్రావెల్ టు లైక్ వేర్ రిమెంబర్ ద గుడ్ మెమరీస్. సో, మేబీ దట్స్ వై ఇట్స్ వర్కింగ్ ఔట్. నాకు గూడా ఎందుకంటే గుర్తుకొచ్చినయి చెప్పిన వెంటనే ఫస్ట్ ఎక్కడానికి రీజన్ గూడా దాన్ని అంటే ఒక మంచి ప్రెజెంట్‌లో ఉన్న లవ్ స్టోరీ అండ్ 'సంతోష్‌కి ఏమైంది' అన్న దగ్గర నుంచి ఆ మెమరీ లాస్‌ని తీసుకెళ్ళి నోస్టాల్జియాలో పెట్టడం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థాట్. అండ్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ ద టీమ్. సో, దట్స్ వై పీపుల్ ఆర్ ఆల్సో లవింగ్ ఇట్. ఇప్పుడు గుర్తుకొస్తున్న ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌కి షిఫ్ట్ అయింది. యెస్, ఇట్ ఈస్ నౌ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఫ్యూచర్‌లో వేరే లాంగ్వేజెస్ యాహ్! సో, హిందీ, మలయాళం, కన్నడ అదర్ లాంగ్వేజెస్‌లో కూడా రాబోతుంది వెరీ సూన్. ఆల్రెడీ నౌ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. ఆహ్, సో, డెఫినెట్‌గా హౌ యామ్ ఐ ఫీలింగ్ అబౌట్ ఇట్ అంటే ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. సో, యాస్ ఎన్ అప్‌కమింగ్ యాక్టర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాంటి వైడ్ రీచ్ ఉన్న ఆడియన్స్‌కి మా కంటెంట్ ఎళ్తుంది అంటే ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే మనం కంటెంట్ చేసేదే జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో, అది త్రూ గుడ్ ఓటీటీస్ ఇట్స్ గోయింగ్. ఈటీవీలోనే మాకు చాలా రీచ్ వచ్చింది ఇనీషియల్‌గా. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో గూడా వస్తుంది. నాకిప్పుడు ఇనీషియల్ వెంటనే స్ట్రీమ్ అయిన తర్వాత ఒక 2 డేస్‌కే యూఎస్ నుంచి అక్కడి నుంచి మై రిలేటివ్స్ అండ్ ఆల్ కాల్డ్ మీ నెట్‌ఫ్లిక్స్‌లో వాళ్ళు చూస్తూ నాకు పిక్చర్స్ పంపిస్తున్నారు. సో, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ థింక్ ఐ హావ్ టు థాంక్ ఈటీవీ అండ్ నెట్‌ఫ్లిక్స్ ఫర్ దట్. 'విరాజ్' అంటే అందరికీ వెంటనే 'మనసాన మహా' అండ్ 'బేబీ' గుర్తొస్తుంది. కానీ మీ జర్నీ ఎవరికీ తెలీదు. మూవీస్ ఎంటర్ అవ్వడానికి చేసిన మీ జర్నీ గురించి చెప్పండి. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. బట్ మీ అందరికి కొంచెం క్యూట్‌గా, స్వీట్‌గా చెప్తాను. సో, యాహ్! 'మనసాన మహా' నేనసలా ఆడియన్స్ అంత తీసుకుంటారని నేను అనుకోలేదు ఆ టైంలో. నేను బిలీవ్ చేసిన కంటెంట్ వి డిడ్ ఇట్ లైక్ ఎ షార్ట్ ఫిల్మ్. సో, ఇట్ వెంట్ వైరల్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. వి గాట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ అవార్డ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ ఫర్ థాట్. అండ్ బిఫోర్ నాకు సినిమాస్ ముందు ఐయామ్ ఎన్ ఇంజినీర్. సో, నేను మూవీస్‌లోకి రావడానికి యాజ్ యూజువల్ నాకు మీకు ఐడియా ఉండే ఉంటది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఆహ్, అంటే ఒక జాబ్ చేయకుండా ఒక యాక్టింగ్ సైడు, క్రియేటివ్ ఫీల్డ్ సైడ్ రావాలి అంటే వాట్ అండ్ ఆల్ వి హావ్ టు గో త్రూ. సో, నేను ఇనీషియల్‌గా అయితే ఇంజినీరింగ్ అయిపోయాక వెళ్ళిపోదాం జేఆర్‌ఈ కూడా రాసేసాను. జేఆర్‌ఈ రాసి స్కోర్ వచ్చింది. యూనివర్సిటీస్ అప్లై చేసాం. ఎంఎస్ చేసుకుందాం. ఓకే. యూఎస్‌లో ఎళ్లి డాలర్స్ సంపాదించుకుందాం. ఇది మామూలుగా అయితే ప్లాను. సో, మైండ్‌లో అయితే బోలెడు రన్ అవుతా ఉన్నాయి. బట్ ఒక్క వన్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది. బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై అంకుల్ మావయ్య, తాతయ్య వల్ల సినిమాల్ షూటింగ్‌లు గాని, ఏది గాని హాలిడేస్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళేవారు షూటింగ్స్‌కి ఆటిలకి. సో, అక్కడ నాకొక చిన్న సీడ్ ప్లాంట్ అయింది. సో, వేర్ లైక్ ఆ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యాక్టర్స్ అదే యాక్టింగ్. సో, యాక్టర్స్‌ని దగ్గరగా చూడడం వల్ల చాలామంది యాక్టర్స్‌ని దగ్గరగా చూసాను. స్టార్స్‌ని దగ్గరగా చూసాను. సో, దట్ ఐ థింక్ సమ్‌వేర్ అక్కడ స్టార్ట్ అయింది. సో, ఆఫ్టర్ ఇంజినీరింగ్ ఐ థాట్ ఓకే. సరే వై నాట్ ట్రై చేద్దాం. లెట్ మీ ట్రై మై లక్ అని స్టార్ట్ చేసాం. సో, 2 ఇయర్స్ అనుకున్నాను నేను ఇనీషియల్‌గా. 2 ఇయర్స్ చూద్దాం వర్కౌట్ అవ్వకపోతే పోన్లే మనకి డిగ్రీ ఉంది కదా! ఎళ్ళిపోదాం అన్న ఒక చిన్న బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నాననమాట. బట్ ఆ 2 ఇయర్స్ ఇప్పుడు 8 ఇయర్స్ అయింది. సో, ఐయామ్ స్టిల్ హియర్ విత్ ఆల్ ద ప్రాజెక్ట్స్. సో, ఐ థింక్ బ్లెస్డ్ టు బి హియర్. 'బేబీ' ఈజ్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గదా! బట్ మీ క్యారెక్టర్‌ని ఆడియన్స్ 2 డిఫరెంట్ వేస్‌లో ఇంటరప్ట్ చేసుకున్నారు. కొందరు కనెక్ట్ అయ్యారు. కొందరు ఆ క్యారెక్టర్‌లో ఫ్లాస్‌ని ఎక్కువ డిస్కస్ చేశారు. ఆ మిక్స్డ్ రిసెప్షన్‌ని మీరెలా తీసుకున్నారు? డెఫినెట్‌గా నన్నైతే నేను అనుకోవడం చాలామంది తిట్టుకున్నారు. బేసిక్‌గా ఎవరెవరైతే ఆనంద్ క్యారెక్టర్‌ని వాళ్ళలా చూసుకున్నారో నన్ను భయంకరంగా తిట్టుకున్నారు. ఎవరెవరైతే వైష్ణవి క్యారెక్టర్‌ని చూసారో వాళ్ళు గూడా నన్ను నెగెటివ్‌గా చూసారు. బట్ ఎవరైతే నా క్యారెక్టర్ సైడ్ నుంచి చూసారో దే ఓన్డ్ మీ. సో, ఐ థింక్ ఇట్స్ బ్యూటీ అబౌట్ హౌ దే రోట్ ద స్క్రిప్ట్. సాయి రజేష్ గారు రాసిన లెక్క ప్రకారం
వర్కౌట్ అయింది. వాటెవర్ హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ అది. దీంట్లో చెప్పాలి అంటే నాది, ఆనంద్‌ది, వైష్ణవిది ముగ్గురిది గ్రే క్యారెక్టర్స్. ఇప్పుడు మన రియాలిటీలో బయట జనాలు లైఫ్‌లో ఎవ్రీవన్ డస్ మిస్టేక్స్. అలా ఆ ఏజ్‌లో తెలియక చేసిన మిస్టేక్, వైష్ణవి చేసిన మిస్టేక్ ఆహ్, ఆనంద్ బాయ్ ఫ్రెండ్‌గా ఉన్నా సరే విరాజ్ క్యారెక్టర్‌తో మూవ్ అవ్వడం, క్లోజ్‌గా మూవ్ అవ్వడం, వాడికి ఆశ పుట్టించడం ఇవన్నీ ఆ అమ్మాయి క్యారెక్టర్ నుంచి వచ్చే ఫ్లాస్. నేనేంటంటే అదే విరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఎందుకు ఆడియన్స్ దాన్ని వేరేలా తీసుకున్నారు కొంతమంది ఎందుకు అంటే, ఇప్పుడు ఇద్దరు మంచి హై స్కూల్ స్వీట్ హార్ట్స్ మధ్యలో నేనొచ్చాను అన్న ఒక దీంతో ఆ క్యారెక్టర్ అలాంటిది. బట్ ఐ టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఎందుకంటే మేమంత చేయబట్టే వాళ్ళంత బాగా కనెక్ట్ అయ్యారని నా ఫీలింగ్. సో, ఐ థింక్ వర్కౌట్ అయింది గాబట్టే అంత ఓన్ చేసుకున్నారు. అంత హేట్ జేశారు. అంత లవ్ చేశారు. సో, ఐ ఐ టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఆడియన్స్ రాసిన ప్రకారమే తీసుకున్నారు క్యారెక్టర్స్. దే ఆర్ ఆల్ 3 గ్రే క్యారెక్టర్స్. సో, 'బేబీ' అప్పుడు యాక్చువల్లీ నా క్యారెక్టర్ అప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఏంటి సరిగ్గా కంక్లూడ్ జేయలేదు అని. యాక్చువల్లీ 'విరాజ్' క్యారెక్టర్‌కి కన్క్లూషన్ గూడా ఇది రాజేష్ గారు స్టేజ్ మీద గూడా జెప్పారు. బట్ బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఆహ్, అది కొన్ని తీసేయాల్సొచ్చిందనమాట. అది చేసి ఉండుంటే మేబీ క్యారెక్టర్ కన్క్లూషన్ వేరేలాగుండేది. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అది పోయి మనకి కథ ఎళ్ళాలి కాబట్టి కథ మీద ఫోకస్ చేసి వేరేలాగా ఎళ్ళింది. రాజేష్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. అండ్ ఆల్సో ఐ థింక్ నా క్యారెక్టర్ ప్రకారం ఓకే. 'విరాజ్' ఈస్ సమ్‌వన్ హూ మూవ్డ్ ఆన్. వాడి పాస్ట్ లవ్ నుంచి. 'ఆనంద్' ఈస్ సమ్‌వన్ హూ ఈస్ స్టక్ ఇన్ హిస్ పాస్ట్ లైక్ ఆ పాస్ట్‌లో ఉండిపోయాడు. మెమరీస్‌లో ఉండిపోయాడు. ఓహ్! వైష్ణవిస్ క్యారెక్టర్ ఈస్ సంథింగ్ హావ్ టు మూవ్ ఆన్. ట్రై చేసింది. మళ్ళీ ఆనంద్‌కి సారీ చెప్పింది. సో, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సో, షీ హాస్ టు మూవ్ ఆన్ ఫర్ హర్ ఫ్యామిలీ. సో, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ 3 క్యారెక్టర్స్‌తో ఐ థింక్ యాహ్! 'బేబీ' సక్సీడెడ్ దేర్ బికాస్ ఆఫ్ ఆల్ దట్ ఎమోషనల్ ఎండింగ్ అనమాట. పర్సనల్‌గా మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? అండ్ ఈ జోనర్ ట్రెండ్ అయితే బాగుంటుందనేది ఏమైనా ఉందా? సో, నాకైతే నాకు ఫ్యాంటసీ జోనర్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ 'భైరవదీపం' ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ నాకు ఈ చందమామ కథల్లో వచ్చేవంటివంటే చాలా ఇష్టం. అలాంటివి ఏమైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌గా వుడ్ లవ్ టు డూ. అండ్ 'మణిరత్నం' ఆహ్, గౌ గౌతమ్ వాసుదేవమేనన్ గారి మూవీస్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. అలాంటివి 'సఖి', 'ఓకే బంగారం', 'ఏం మాయ చేసావే' సో, ఇలాంటివి అలాంటివేమైనా వస్తే చేయాలి అన్నది ఎప్పటినుంచో ఉంది అనమాట. ఐ హోప్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ష్యూర్. సో, ఇప్పుడు అలాగే నాకు సైన్స్ ఫిక్షన్ గూడా ఇష్టం. మన మైథాలజీ ఒక టైంలో చాలా మైథాలజికల్ ఫిల్మ్స్ వచ్చాయి మన దగ్గర. ఐ మీన్ అవర్ హిస్టరీ. ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ మిత్. సో, మన హిస్టరీకి సంబంధించినవి చాలా వచ్చేవి. ఈ మధ్య అది కొంచెం తగ్గిపోయి లక్కీగా ఇప్పుడు 'వారణాసి' ఈస్ కమింగ్ అప్. విచ్ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా ఐ థింక్ మెనీ పీపుల్. సో, వన్ ఆఫ్ దెమ్ ఈస్ మీ. సో, అలాంటివి ఎప్పుడూ నాకు ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. సో, మేబీ ఆ జోనర్ నాకు చాలా ఇష్టం. యాహ్! 'బేబీ' రిలీజ్ అయ్యాక చాలా డిస్కషన్స్ నడిచాయి గదా! బట్ షూటింగ్ స్టేజ్‌లో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి మూవీ గురించి? ఎప్పుడైనా అనిపించిందా ఈ మూవీ ఏదో పెద్ద రచ్చ చేసేలా ఉందని? డెఫినిట్‌గా అనిపించింది. బట్ ఒక్కటేంటంటే సర్ప్రైజింగ్‌లీ ఇంత పెద్దదవుతు 100,00,00,000 కలెక్ట్ చేస్తదయితే అనుకోలేదు. ఇంత రీచ్ అయిపోద్ది అయితే అనుకోలేదు. మేమనుకున్నాం చాలా బావుంది కదా! ఇది పక్కా హిట్ అవుతది అని టీమ్ అందరూ బిలీవ్ చేసాం. ఇనీషియల్‌గా చేసినప్పుడు సరేలే ఏదో అంటే ఇది ఖచ్చితంగా హిట్ కొడతాం. వి హావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఇలాగా నడుస్తూ ఉండేది టాక్. అంటే అందుకనే ఎస్‌కేఎన్ గాని ప్రొడ్యూసర్స్ గూడా అంత బిలీవ్ చేశారు కాబట్టే మేము చాలా రీషూట్స్ చేసాము. ఇంకా బెటర్ చేయాలని చేసాము. రాజేష్ గారు నెవర్ కాంప్రమైజ్డ్. సో, మేమైతే ఇనీషియల్‌గా అంత బిలీవ్ చేయలేదు. ఆడియన్స్ మమ్మల్ని ఫుల్ సర్ప్రైజ్ చేశారు. ఐ స్టిల్ రిమెంబర్. నేను థర్డ్ డే ఎప్పుడో 'సంధ్యలో' కూర్చొని చూస్తున్నాం. చూస్తుంటే నెక్స్ట్ సీన్ డైలాగ్సు ఎనకాల నుంచి చెప్పేస్తున్నారనమాట ఆడియన్స్. సో, ఆళ్ళదది సెకండ్ టైమో, థర్డ్ టైమో చూస్తున్నారు. సో, ఫర్ ఎ న్యూ యాక్టర్ లైక్ మీ నేను ఆనంద్, వైష్ణవి అప్పుడు అదే అనుకున్నాం.
అదేదో పెద్ద ఆల్రెడీ ఒక స్టార్స్ చేసిన మూవీస్ అయితే అలా చేయడం అన్నది వెరీ కామన్. బట్ మా సినిమాకి అలాంటి రియాక్షన్ రావడం అన్నది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఐ ఫీల్. సో, క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అది. యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీస్ ఇలా ప్రతి యాక్టర్‌కి ఇది నా స్ట్రాంగ్ జోన్ అనేది ఒకటుంటది. అలా మీ స్ట్రాంగ్ జోన్ అంటే ఏం జెప్తారు? ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ఆల్ ద జోనర్స్ బట్ నాకు ఐ ఫీల్ రైట్ నౌ ఇప్పుడైతే నాకు ఇందాక చెప్పినట్టుగా హ్మ్, 'మణిరత్నం' గారు లాంటి లేపోతే 'గౌతమ్ మీనన్' గారు లాంటి లవ్ స్టోరీస్ చేయాలనేది చాలా చాలా ఉంది. ఇంటెన్స్ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. అలాగే నాకు యాక్షన్ డ్రామాస్ గూడా చాలా చాలా ఇష్టం. యాహ్! మీకు ఫస్ట్ టైమ్ పేరు తీసుకొచ్చిందంటే అది 'మనసార్ నమః' షార్ట్ ఫిల్మ్. 'మనసార్ నమః' మీ కెరీర్‌కి ఎలా యూజ్ అయింది? నాకు 'మనసా నమః' ఈస్ ఎ బిగ్ ఎక్స్‌పీరియన్స్. ఆనెస్ట్‌గా చెప్పాలి అంటే అసలు మేము ఒక మంచి ఒక 20 మినిట్స్‌లో ఒక షార్ట్‌గా ప్రొడ్యూసర్స్‌కి మేమేం చేయగలుగుతాం అని చూపిద్దాం అని స్టార్ట్ అయింది 'మనసా నమః.' సో, అది మేము కోవిడ్ రావడం వల్ల హ్మ్, దాన్ని యూట్యూబ్‌లో నేను, దీపక్ ఇంక ఇయన్నీ మనం తిరిగి చూపించి అది యాక్చువల్‌గా రిలీజ్ చేయొద్దు అనుకున్నాం. బట్ కోవిడొచ్చింది అదే టైంలో. సో, ఇంకా మేమెళ్లి చూపిచ్చే అంత ఛాన్స్ లేకుండే. సో, అప్పుడేం చేసాము, ఇంకా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేద్దాం అని చెప్పి ర్యాండమ్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసాం. ఇట్ వెంట్ వైరల్. డైరెక్టర్స్ అందరికీ రీచ్ అయింది. సుకుమార్ గారు దానికి రియాక్ట్ అయ్యారు. గౌతమ్ మీనన్ గారు రియాక్ట్ అయ్యారు. ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా దీన్ని కన్వర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 575 ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్లీ. సో, ఆ విధంగా రీచ్ నేను మొన్న రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ యూఎస్ ఎళ్ళినప్పుడు కూడా 'బేబీ' గురించి మాట్లాడారు. 'మనసా నమః' గురించి మాట్లాడారు. మెనీ దేర్ ఆర్ మెనీ ఫ్యాన్స్ ఫర్ 'మనసా నమః.' ఐ థింక్ దట్స్ వాట్ లైక్ గుడ్ కాంటెంట్ ఉంటే వెదర్ అది షార్ట్ ఫిల్మ్ అయినా, ఫిల్మ్ అయినా, సీరీస్ అయినా పీపుల్ విల్ ఎంకరేజ్. సో, 'మనసా నమః' మేడ్ మీ రీచ్ టు పీపుల్. ఒక యాక్టర్‌గా నాకు ఇనీషియల్ స్టెప్ అది. యాహ్! ఏ యాక్టర్‌కైనా ఒక హిట్ వస్తే అన్నీ అలాంటి రోల్సే ఇస్తారు. 'బేబీ' తర్వాత ఎగ్జాక్ట్‌లీ. నాకు కూడా ఆఫ్టర్ 'బేబీ' ఆల్మోస్ట్ ఒక 4, 5 కథలు నేను సిమిలర్ టోన్‌లో విన్నాను. సేమ్ గాదు. సిమిలర్ టోన్‌లో విన్నాను. బట్ ఐ థింక్ ఒక పెద్ద హిట్ గాని ఏదైనా మంచి ఒక ఇంప్రింట్ అయిపోయి ఒక క్యారెక్టర్ చేసినప్పుడు దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ యాక్టర్. నాకు అలాగే అయింది. బట్ దాన్ని నేను అవాయిడ్ చేయలేదు. వై నాట్ లైక్ నాకు అలాంటి సిమిలర్ క్యారెక్టర్ మంచిదొస్తే ఐయామ్ అప్ టు డూ ఇట్. ఎందుకంటే పీపుల్ విల్ ఎంకరేజ్ గుడ్ కాంటెంట్. సో, కానీ ఏంటంటే ఇప్పుడు చేసిన లాంటిదే చేయడం కన్నా ఏదైనా కొత్తగా చేయడంలో మనకి ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటది. అలా అని జెప్పి మనం చేసిన దానికన్నా మనం డీగ్రేడ్ అయ్యి చేయలేం గాబట్టి కొన్ని అవాయిడ్ జేశాను. బట్ కాంటెంట్ అయితే చాలా అలాంటివే వచ్చాయి. సో, యాహ్! నో చెప్పడం కొంచెం కష్టమే. బట్ ఐ మేనేజ్డ్ ఇట్. మీరు డైలీ చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటారు గదా! 'విరాజ్ అశ్విన్' ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే ఏ క్రైటీరియా ఏంటి? ఓకే. ఇది ఇప్పుడు ఏంటి నా కోసం కథలు రాస్తానంటే చెప్తా. సో, యాహ్! పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే మెయిన్‌లీ ద సబ్జెక్ట్, ఆహ్, స్టోరీ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ క్యారెక్టర్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. అలాగే చెప్పే తీసే డైరెక్టర్, ఆ టీమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్క్రిప్ట్స్ యాహ్! చాలా వింటూ ఉంటాం. డైలీ కాపోయినా మన దగ్గరికొచ్చినప్పుడు గానీ, లేపోతే ఈ మధ్య ఏంటంటే వి హావ్ టు ఫైండ్ ఎ గుడ్ స్క్రిప్ట్. వి హావ్ టు గో ఫైండ్ ద గుడ్ స్క్రిప్ట్. సో, కథలు చాలా వింటూ ఉంటాం. దాంట్లో మెయిన్‌గా ఎక్సైట్ చేసేది ఏంటి అంటే ద క్యారెక్టర్ అండ్ ద స్టోరీ. అవి గానీ సరిగ్గా ఉన్నాయి అంటే మిగతావన్నీ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అండ్ ఆల్సో ద డైరెక్టర్ ఎవరైతే ఎందుకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారో అంటే ఐ థింక్ హీ నోస్ లైక్ హౌ టు ప్రెజెంట్ ఇట్. వాటెవర్ ఈస్ అంటే పేపర్ మీద రాసింది ఎ కరెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తేనే పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ దానికి న్యాయం చేయగలగాలి. సో, అలాంటి ఒక టీమ్ ఉండాలి. సో, ఇలాంటివి కలిసి వచ్చాయంటే ఐయామ్ అప్ టు డూ ఎనీ గుడ్ కంటెంట్. యాహ్! వాట్స్ ద వన్ బెస్ట్ లెసన్ దట్ ఫెయిల్యూర్ టాట్ యూ ఇన్ లైఫ్? ఐ థింక్ ఫెయిల్యూర్ టాట్ మీ సో మచ్ ఆఫ్ లెసన్స్, ఎక్స్‌పీరియన్స్, నాట్ గివింగ్ అప్. దట్స్ వాట్ లైక్ ఫెయిల్యూర్ టాట్ మీ ఇన్ లైఫ్ ఐ ఫీల్. యాహ్! నా లైఫ్‌లో కూడా చాలా లో టైమ్స్ ఉన్నాయి. ఇంకా అయిపోయింది. వదిలేసి ఎళ్ళిపోదాం. ఇయన్నీ అయ్యేవి కాదు. మనకు కాదు.
అని స్ట్రాంగ్‌గా లోపల అనిపించిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆహ్, ఇంక మనం చేయలేమేమో, ఇది వర్కౌట్ అవ్వదు. వి హావ్ టు మూవ్ ఆన్. గివ్ అప్ చేసేద్దాం అన్నంత వరకు వెళ్ళింది. ఐ థింక్ పేషెన్స్ అండ్ యూ నో నాట్ గివింగ్ అప్ ఈస్ ద మంత్ర ఐ ఫీల్. అట్‌లీస్ట్ లైక్ నాకు తెలిసినంత వరకు నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే యూ హావ్ టు బి వెరీ స్ట్రాంగ్ హియర్ టు సర్వైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ ఫీల్డ్. ఎందుకంటే అప్పుడప్పుడు అన్‌సర్టెనిటీ ఎక్కువుంటది. ఇన్ ఎన్ యాక్టర్స్ లైఫ్. మన వరకు ఫ్రమ్ ద ఎక్స్‌పీరియన్స్ ఐ లెర్న్డ్, ఐ ఫీల్ మన వరకు 100% ఇచ్చేయాలి. రిజల్ట్ అనేది వి షుడెంట్ బాదర్ టూ మచ్. దెన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. యాహ్! వాట్స్ వన్ హాబిట్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్? చాలా ఉన్నాయి. ఒకటి చెప్తాను. ఆహ్, ఐ నాకు వర్క్ లేనప్పుడు ఐయామ్ ఎ వెరీ లేజీ వన్. ఐ సిట్ ఎట్ హోమ్. ఆహ్, నిదానంగా ఆహ్, 10కి లెగుస్తాను. సో, ఐ ఫీల్ వర్క్ ఉన్నప్పుడు ఎలా ఉంటానో, వర్క్ లేనప్పుడు కూడా అలాగే ఉండడం కొంచెం అలవాటు చేసుకోవాలి. మేబీ యాహ్! లైక్ అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలేమో. హోప్‌ఫుల్లీ వెరీ సూన్. హౌ డు యూ డీల్ విత్ క్రిటిసిజం ఆన్‌లైన్? మోస్ట్‌లీ నేను కొన్ని కొన్ని కమెంట్స్ చూసి నవ్వుకుంటానండి బేసిక్‌గా. ఆహ్, ఆహ్, క్రిట్ అంటే క్రిటిసిజం అన్నది హెల్తీ వే ఉంటది, నెగెటివ్ వే ఉంటది. ఈ మధ్య బికాస్ ఆఫ్ సోషల్ మీడియా యాక్సెస్ అందరికీ వచ్చేయడం, ఆహ్, ఎవరైనా ఏమైనా అనొచ్చు. అవన్నీ పట్టించుకుంటే మనం మన పని చేసుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తాను. వీలైనంత వరకు కమెంట్స్ చదవడాలు ఇవన్నీ ఎక్కువ చేయను. ఎప్పుడైనా అలాగ ఏమైనా గో త్రూ అయినా సరే, సరేలే ఆడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాడో దాంట్లో ఏమైనా నాకు హెల్ప్ అయితే ఐ విల్ టేక్ ఇట్. ఇఫ్ ఇట్స్ వెరీ నెగెటివ్ ఐ వోంట్. ఎందుకంటే కొంచెం కొన్ని బుల్‌షిట్ ఉంటాయి. సో, అయన్నీ కూడా పట్టించుకుంటే కష్టం. సో, మోస్ట్‌లీ ఐ ట్రై టు ఇగ్నోర్ అండి. ఐ ట్రై టు ఇగ్నోర్. యాహ్! వాట్స్ వన్ మిస్‌కన్సెప్షన్ పీపుల్ హావ్ అబౌట్ యాక్టర్స్? ఆ! దే ఆర్ వెరీ రిచ్ అనుకుంటారు. ఐ డోంట్ థింక్ ఎవ్రి యాక్టర్ ఈస్ దట్ రిచ్. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ ఎలా అనుకుంటారంటే ఆళ్ళకెవరా ఆహ్, ఆడు యాక్టరు. ఇలాంటి ఒక చిన్నది అంటే నాకు తెలిసినంత వరకు అలా అనుకుంటారు. బట్ నాట్ లైక్ దట్. వి ఆర్ ఆల్సో నార్మల్ ఓన్లీ. కొంచెం ఏంటంటే లైఫ్ స్టైల్ ఏదో డిఫరెంట్ ఉంటది. వర్క్ ఈస్ డిఫరెంట్ కాబట్టి. సో, మేబీ దట్స్ బిగ్గెస్ట్ మిస్‌కన్సెప్షన్. యాహ్! బట్ అది నిజమైతే బావుంటది. రిచ్ అయిపోవాలి. ఆన్ దిస్ కౌచ్ మేనిఫెస్టింగ్. వాట్స్ వన్ మోస్ట్ మెమరబుల్ ఫ్యాన్ ఇంటరాక్షన్ యూ హాడ్ టిల్ నౌ? బోల్డ్ అయ్యాయి యాక్చువల్లీ ఆఫ్టర్ బేబీ. నాకు మోస్ట్ మెమరబుల్ అంటే అండి, ఐ వెంట్ టు స్విట్జర్లాండ్ ఒకసారి. యూరోప్ వెళ్ళినప్పుడు ఒకసారి నేను అక్కడ ఆ మెట్రోస్ లాంటివి ఉంటాయి కదా! సో, స్టేషన్‌లో దిగి ఇలా వస్తుంటే ర్యాండమ్‌గా వస్తుంటే ఒక యంగ్ గర్ల్ పరిగెట్టుకొని వచ్చి హాయ్ చెప్పింది. హాయ్ చెప్పింది. నేను హాయ్ అన్నాను. షీ వాస్ లైక్ స్టార్టెడ్ క్రయింగ్. "ఏయ్! ఏమైంది? ఏమైంది?" నేను నేను ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉందేమో అనుకున్నా. షీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ షీ గాట్ ఎక్సైటెడ్. ఐయామ్ సో హ్యాపీ టు మీట్ యూ. ఐ లైక్ యువర్ వర్క్. నేను ఇలా బేబీ చూసాను. ఐయామ్ సో హ్యాపీ. తను తమిళియన్. హి ఈస్ నాట్ ఈవెన్ తెలుగు. తను మన తెలుగు సినిమాలు చూస్తదంట. సో, షీ ఫాలోస్ ఎవ్రీథింగ్. సో, షీ వాస్ సూపర్ ఎక్సైటెడ్ దట్ డే టు మీట్ మీ. సో, అది నాకు చాలా హై ఇచ్చిందనమాట. ఇట్స్ వెరీ మోటివేషనల్. ఎందుకంటే ఒక తెలియని కంట్రీలో వచ్చి మనల్ని మన వర్క్‌ని ప్రైజ్ చేయడం ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. యాహ్! వాట్ ఎక్సైట్స్ యూ మోస్ట్ అబౌట్ వేర్ తెలుగు సినిమా ఈస్ హెడెడ్? ఐయామ్ సూపర్ హ్యాపీ అండి. ఎందుకంటే ఐ రిమెంబర్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే థెర్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఫర్ తెలుగు సినిమా. ఒకప్పుడు మన తెలుగు సినిమా అనేసరికి ఏంటంటే అరే! కంటెంట్ కొంచెం కనెక్ట్ అవ్వరు. అప్పుడేంటంటే నార్త్‌లో గూడా మనది పెద్ద యాక్సెప్ట్ చేసేవారు గాదు. బట్ నౌ సీ లైక్ 'బాహుబలి', రాజమౌళి గారు గాని, సుకుమార్ గారు గాని, ఆల్ ద డైరెక్టర్స్, ఆల్ ద బిగ్ పీపుల్స్ ఇన్ ద హీరోస్ అండ్ ఆల్ మన తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. థింక్ వి షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ఐయామ్ సూపర్, సూపర్ హ్యాపీ ఫర్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. అదర్ జానర్స్ సారీ. అదే జోనర్స్ యూ థింక్ తెలుగు సినిమా షుడ్ ఎక్స్‌ప్లోర్ మోర్. డెఫినెట్‌లీ. సో, యాస్ ఐ టోల్డ్ యూ నాకు ఇప్పుడు మన పాత సినిమాలు సీనియర్ ఎన్టీఆర్ గారు చేసినవి ఇవన్నీ
'దానవీర సూరకర్ణ' ఇలాంటివన్నీ సూపర్ ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. మన హిస్టరీ ఇప్పుడు ఆల్మోస్ట్ మన హిస్టరీ అంతా మనం సినిమాల్లో చిన్న పిల్లలకి చూపిచ్చి నేర్పిచ్చేయొచ్చు. అంత మంచి సినిమాలుండేవి. అక్కడి నుంచి మనం కమర్షియల్ సినిమాలకొచ్చాము. రెగ్యులర్ సినిమాలకొచ్చాము. బట్ అవి గూడా అప్పుడప్పుడు మళ్ళీ టచ్ చేస్తూ ఉండాలి ఏమో అని నా ఫీలింగ్. సో, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కాబట్టి ఐయామ్ లిటిల్ సెల్ఫిష్ ఇన్ దట్. అలాంటివి ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ థట్. అండ్ రీసెంట్‌లీ ఇప్పుడు 'చందమామ కథలు' లాంటివి కూడా చాలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు 'లోక' మలయాళంలో 'లోక' ఒకటొచ్చింది. దట్స్ వన్ ఆఫ్ మై మై ఫేవరెట్ మూవీస్ అండ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాంపైర్ అన్నది యాక్చువల్‌గా ఇట్స్ ఎ వెరీ ఏలియన్ సబ్జెక్ట్ మనకి. బట్ అలాంటిది తీసుకొచ్చి ఇప్పుడు మనం 'విక్రమ్ బేతాల్‌లో' ఆటిల్లో ఈటిల్లో చందమామ పుస్తకాలు చదివేటప్పుడు ఏవైతే వస్తాయో, అలాంటి కథల్ని జనాలకి ఇలాగ ఇంత చూపించొచ్చా అని ఒక డిఫరెంట్ జోనర్స్ టచ్ చేశారు. సో, మేబీ వి కెన్ ఆల్సో ట్రై సంథింగ్ లైక్ థట్. యాహ్! బెస్ట్ కో యాక్టర్ యూ వర్క్డ్ విత్. ఆహ్, ఐ వర్క్ విత్ ఆల్ లైక్ వెరీ టాలెంటెడ్ పీపుల్ అండి. ఆనెస్ట్‌గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు 'బేబీ' ఆనంద్ ఈస్ సమ్‌వన్ హూ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. వైష్ణవి ఈస్ సమ్‌వన్ హూ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. దే బోత్ ఇప్పుడు వెరీ సిమిలర్. ఇప్పుడు ఆనంద్ కూడా చూసుకుంటే, ఆనంద్ వెళ్లి జాబ్ చేసి తర్వాత లేటర్ ఇన్ హిస్ లైఫ్ హి కేమ్ ఇంటూ యాక్టింగ్. అలాగే వైష్ణవి కూడా ఒక నార్మల్ అమ్మాయి. యూట్యూబ్ చేసి, వీడియోస్ చేసి, ఫేమస్ అయ్యి తర్వాత సినిమాల్లోకొచ్చింది. సో, ఒక స్ట్రగుల్ నుంచి వచ్చారు. సో, ఐ కాంట్ సే దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ యాక్టర్. అలాగే ఆహ్, నా రీసెంట్ 'గుర్తుకొస్తున్నాయి'లో కూడా యూట్యూబ్ నుంచి వచ్చి ఈరోజు ఎక్కడో మరాఠీ అమ్మాయి వచ్చి తెలుగులో చేస్తుంది. సో, ఆల్ మై కో యాక్టర్స్ ఆర్ మై ఫేవరెట్. ఈస్ దేర్ ఎన్ యాక్టర్ హూస్ వర్క్ కాన్స్టెంట్‌లీ ఇన్‌స్పైర్స్ యూ? యాహ్! అండి. డెఫినెట్‌లీ దేర్ ఆర్ మెనీ యాక్టర్స్ హూ ఇన్‌స్పైర్ మీ ఎ లాట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌స్పైరింగ్ యాక్టర్స్ ఫర్ మీ ఈస్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను క్లోజ్‌గా ఆయన వర్క్‌ని చూసాను. అందరికీ కళ్యాణ్ గారు ఈస్ లైక్ ఏ పవర్ స్టార్. బట్ యాక్చువల్లీ హీ హాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ మూవీస్. టెక్నికల్ నాలెడ్జ్ గాని, ఏది గాని. సో, మావయ్య ఆయన గురించి నాకు కొన్ని చెప్పేవారు. హౌ హీ వర్క్స్ అని. సో, హీ నోస్ అబౌట్ లైక్ కెమెరా వర్క్ ఎలా ఎలా అవుతదో తెలుసు. కొరియోగ్రఫీ తెలుసు. ఫైట్స్ తెలుసు. హి ఈస్ ఎ మార్షియల్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. సో, హి హాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. సో, దట్స్ వెరీ అంటే మోటివేటింగ్ అనమాట. అదర్ యాక్టర్స్ లైక్ మీ. ఐ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ యాక్టర్స్ లైక్ థట్. అలాగే 'బన్నీ అన్న', 'రామ్ చరణ్' గారు. సో, అబ్జర్వ్ చేస్తే ఆహ్, వాళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ బిగ్ ఫ్యామిలీస్. బట్ ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేటెడ్‌గా చేస్తున్నారో. ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ లైక్ ఇన్‌స్పైరింగ్ పీపుల్ ఔట్ దేర్. సో, దే ఆర్ మై ఫేవరెట్స్. యాహ్! ఇప్పటిదాకా మీ పెర్ఫార్మన్స్‌కి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఎవరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అండ్ వాటిలో మీ ఫేవరెట్స్ ఏంటి? ఐయామ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే అండి. ఎందుకంటే 'చిరంజీవి' గారు ఆఫ్టర్ 'బేబీ' ఆయన్ని కలిసినప్పుడు, ఆయన మా ఈవెంట్‌కొచ్చినప్పుడు ఎ మెగా స్టార్ లైక్ దట్ హ్మ్. వచ్చి "నువ్వు చేసావు" అని చెప్పడం ఇట్స్ లైక్ అది డ్రీమ్ కమ్ ట్రూ నాకు. అలాగే 'బన్నీ అన్న' దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. వన్ ఆఫ్ కాదు, దట్స్ మై ఫేవరెట్స్. హీ సెడ్ ఒక ఒక కాలేజ్‌లో ఒక తోపుబ్బాయి ఎలా ఉంటాడో అలాగే ఉన్నావు నువ్వు. చాలా యాక్ట్ చేసావు. ఆ రోజు మాతో చాలా సేపు స్పెండ్ చేసి హి రిమెంబర్డ్ ఎవ్రీ సీన్. ఆ సీన్‌లో ఇలా, ఈ సీన్‌లో ఇలా ఇది చేసావు. అది ఆ గిఫ్ట్‌లు ఇచ్చే దగ్గర చాలా ఇచ్చావు నీ ఎక్స్‌ప్రెషన్స్. ఇలా అని పర్టిక్యులర్‌గా చెప్తుంటే సగం నేను లాస్ట్ అయిపోయాననమాట. సో, ఐ థింక్ ఆల్ ద లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. యాహ్! నేమ్ 3 ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్సా? 3 నేమ్ చేయడం చాలా కష్టం. బట్ ఓకే. 3 తెలుగు ఫిల్మ్స్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఈస్ 'తమ్ముడు' అండి. 'తమ్ముడు' నాకు చాలా అనిపిస్తది. 'తమ్ముడు' ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. తర్వాత 'కలేజా' ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. నా చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ అప్పుడు 'ఆదిత్య 369' నాకు చాలా ఇష్టం. 'భైరవ దీపం' చాలా ఇష్టం. సో, ఓకే. 3 చెప్పేసాను అయిపోయింది. వాట్ ఆర్ యువర్ టాప్ 3 ఫేవరెట్ సీరీస్?
నాకు 'డెక్స్టర్' చాలా ఇష్టం అండి. 'డెక్స్టర్' ఒకటి. 'బ్రేకింగ్ బ్యాడ్'. 'బ్రేకింగ్ బ్యాడ్' సీరీస్‌లో 'బ్రేకింగ్ బ్యాడ్' ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఎందుకంటే ద క్యారెక్టర్ ఆర్క్ ఒక ప్రొఫెసర్ నుంచి ఒక డ్రగ్ లార్డ్ లాగా చేంజ్ అయితే ఏదో ఉంటదో చాలా 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 బాగా అంటే చాలా సీరీస్‌లో ఎలా అంటే ఫస్ట్ సీజన్ చాలా బాగుంటది. అలా పోను పోను కొంచెం లో అయిపోతూ ఉంటది. బట్ 'బ్రేకింగ్ బ్యాడ్' ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ అమేజింగ్. సో అదొకటి. అండ్ ఐ లవ్ దిస్ సీరీస్ కాల్డ్ 'వైట్ కాలర్'. సో దట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీరీస్ అండి. యాహ్! 3 ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా. ఇండియన్ సినిమాలో 3, తెలుగు సినిమాలో 3 చెప్పాలా? ఆర్ టోటల్‌గా 3 చెప్పాలా? ఓకే. ఐల్ చూస్ 3 యాక్టర్స్ హూమ్ ఐ లైక్ సో మచ్. ఓకే. కమింగ్ టు తెలుగు, ఆహ్, మై ఫేవరెట్ ఈస్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ బాలీవుడ్‌లో, హిందీలో మై ఫేవరెట్ ఈస్ హృతిక్ రోషన్. అండ్ కమింగ్ టు తమిళ్, సూర్య గారు ఈస్ మై ఫేవరెట్. యాహ్! 3 అయిపోయాయి. ఇంకా ఉన్నాయి. బట్ యాహ్! 3 అడిగారు కాబట్టి 3. 3 డైరెక్టర్స్ యూ హావ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ వర్కింగ్ విత్. వుడ్ లవ్ టు అంటే ఇట్ విల్ బీ ఎ బ్లెస్సింగ్. ఎక్కడైనా నాకు లక్కీగా ఏమైనా ఛాన్స్ వచ్చి రాజమౌళి గారి సినిమాలో ఏమైనా చేస్తే దట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ సుకుమార్ గారు, ఆయన సినిమాలంటే నాకు చాలా 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 ఇష్టం. హౌ హౌ హీ రైట్స్, హౌ హీ ప్రెజెంట్స్. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు. సో ఐ థింక్ దీస్ 3 డైరెక్టర్స్ ఐ లవ్ టు వర్క్ విత్. ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్, ఇఫ్ ఐఎమ్ బ్లెస్డ్, ఐ థింక్ మేబీ. 3 రీజన్స్ టు వాచ్ గుర్తుకొస్తున్నాయండి. గుర్తుకొస్తున్నాయి చూస్తే మీరు మీ చైల్డ్‌హుడ్‌లోకి వెళ్ళిపోతారు. మీకు మీ అమ్మమ్మ గుర్తొస్తారు. మీకు మీ పేరెంట్స్ గుర్తొస్తారు. మీ సిబ్లింగ్స్ గుర్తొస్తారు. వాళ్ళతో గడిపిన మంచి మంచి మెమరీస్ గుర్తొస్తాయి. మీ సమ్మర్ హాలిడేస్ గుర్తొస్తాయి. ఆహ్, ఏదైతే ఆహ్, ఎఫెక్షన్ మిస్ అవుతుందో, మీరెవరితో అయితే మీ ఫ్రెండ్స్‌తో టచ్‌లో లేరో, మళ్ళీ ఆళ్ళకి ఫోన్ చేసి ఓల్డ్ డేస్ గురించి మాట్లాడతారు. అండ్ మళ్ళీ ఆహ్, మీ మీ బాండ్స్ అన్నీ దగ్గరికి చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, అలాగే నవ్వుకుంటారు, ఏడుస్తారు, హార్ట్‌ఫుల్‌గా సీరీస్‌ని ఎండ్ చేస్తారు. సో, మిస్ అవ్వకుండా చూడండి. గుర్తుకొస్తున్నాయి. ఓకే. లెట్స్ గో విత్ దిస్ ఆర్ దట్ అంట. చూద్దాం. వైజాగ్ ఆర్ హైదరాబాద్? చాలా టఫ్ క్వెషను. బట్ ఓకే. ఐల్ చూజ్ వైజాగ్. ఎందుకంటే ఆహ్, వైజాగ్‌లో ఐ డిడ్ మై ఇంజినీరింగ్ కాబట్టి నాకెక్కడో చిన్న మెమరీస్ ఉన్నాయి కాబట్టి వైజాగ్. యాహ్! ఆఫ్‌కోర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి, ఇక్కడే ఉంటున్నాం కాబట్టి గ్రాంటెడ్‌గా తీసుకున్నాను అంతే. ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్, హోమ్ ఫుడ్ అండి. మా ఇంట్లో ఫుడ్. అండ్ ఆహ్, నాన్ వెజ్‌లో అయితే చికెన్ ఫ్రై అండ్ మా మమ్మీ చేసిన చికెన్ ఫ్రై అండ్ ఆవకాయ అన్నం. యాహ్! వన్ యాక్టర్ యూ వుడ్ లవ్ టు షేర్ ద స్క్రీన్ విత్. వన్ యాక్టరేనా? అలా అయితే కళ్యాణ్ గారు. ఏమైనా చిన్న ఛాన్స్ దొరికితే ఆయనతో చేస్తే ఒకటి. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ వాట్ యూ వుడ్ బి? మేబీ ఐ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ పైలట్. యాహ్! మేబీ పైలట్. యాహ్! పీకే. ఇదసలు అడిగే క్వెషనే కాదు. మీరు చెప్పరు కూడా దీనికి. ఓకే. బేసిక్‌గా 'పీకే ఆర్ బన్నీ' అని అడిగారు. 'పవన్ కళ్యాణ్' గారా? 'అల్లు అర్జునా' అని అడిగారు. అలా ఎలా చెప్తాం? అలా చెప్పలేం. కళ్యాణ్ గారు ఈస్ లైక్ ఆహ్, ఎన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ మీ. హి ఈస్ లైక్ ఆహ్, అంటే ఆయన చాలామందికి, నాకొక్కడికే కాదు చాలామందికి ఉంటది. బట్ నేను కొన్ని ఆయన వర్క్ నేను దగ్గర నుంచి చూడడం వల్ల ఇట్ లైక్ దట్. అండ్ బన్నీ అన్న ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. యాహ్! వన్ సూపర్ పవర్ యూ వుడ్ లవ్ టు హావ్. సూపర్ పవరా? స్పైడీ సెన్స్. ఐ లవ్ స్పైడర్ మ్యాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎనీవన్ హూ హావ్ స్పైడీ సెన్స్. ఓహ్! ఓకే. మన వాళ్ళు
దిస్ ఆర్ దట్‌లో కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్‌వి యాడ్ చేశారండి. ఐల్ డూ దట్ ఫర్ యూ. రేడియో ఆర్ ఐపాడ్? నాకు ఐపాడ్‌తో ఎక్కువ మెమోరీస్ ఉన్నాయండి. అంటే నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు ఆహ్, బస్‌లో ట్రావెల్ చేసేవాడు. అంటే ఐ యూజ్డ్ టు కమ్ టు చెన్నై ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రైన్స్‌లో వచ్చినప్పుడు. సో, నా దగ్గర చిన్న షఫుల్ ఉండేది. షఫుల్ ఐపాడ్ ఉండేది. దాంట్లో నా ఫేవరెట్ సాంగ్స్ ఎక్కించుకొని ట్రావెల్ అంతా యూజ్డ్ టు లిసన్. సో, ఆఫ్‌కోర్స్ రేడియోలో బోలెడన్ని మెమోరీస్ ఉన్నాయి. బట్ ఐపాడ్‌తో నాకెక్కువ నేను అప్పుడు స్పెండ్ చేశాను. సో, ఐపాడ్. అమృతం డేస్ ఆర్ నెట్‌ఫ్లిక్స్? ఆఫ్‌కోర్స్ అమృతం డేస్. ఆఫ్‌కోర్స్ అమృతం డేస్. మోర్ దాన్ అమృతం డేస్ ఐ ఫీల్ కార్టూన్ నెట్‌వర్క్ డేస్ ఫర్ మీ. ఒక లిస్ట్ మీకిది చెప్పాలి నేను. ఒక హాలిడేస్ వచ్చాయి అంటే మార్నింగ్ కార్టూన్ నెట్‌వర్క్‌లో 8 ఏఎంకేంటి, 9 ఏఎంకేంటి కంటిన్యూస్‌గా డే అంతా. లంచ్‌కి గూడా మా మమ్మీ వచ్చి నాకు తినిపిస్తే తింటూ నేను టీవీ చూసేవాడిని కార్టూన్ నెట్‌వర్క్. కొంచెం స్పాయిల్డ్ బ్రాట్ మనం. సో, ఎక్లేర్స్ ఆర్ డైరీ మిల్క్? డైరీ మిల్క్. డైరీ మిల్క్ ఈస్ మై ఫేవరెట్ అండి. కానీ నాకిప్పటికి గుర్తు డైరీ మిల్క్ మనం పంచలేం కాబట్టి బర్త్‌డేస్ అప్పుడు ఎక్లేర్సే పంచేవాళ్ళం స్కూల్‌లో. నోకియా డబ్బా ఫోన్ ఆర్ నోకియా? ఓహ్! నోకియా డబ్బా ఫోన్ ఆర్ నోకియానా? నోకియా డబ్బా ఫోనే. నాది ఫస్ట్ నోకియా డబ్బా ఫోనే. అది మేబీ నోకియా డబ్బా ఫోన్ ఆర్ ఐఫోన్ అయి ఉంటది. సో, సో, డెఫినెట్‌లీ నోకియా డబ్బా ఫోన్. నోకియా ఒక్కసారి ఉనుక్కుంటే మీరు ఇసిరేసి నేను ఒకసారి అలాగే ఫోన్ చేంజ్ చేయాలని చెప్పి కావాలని కింద పడేసిన రోజులు కూడా ఉన్నాయి. దానికి ఏమయ్యేది కాదు. సో, నోకియా ఫర్ షూర్ 100%. హీరో సైకిల్ ఆర్ బెంజ్? నా దగ్గర ఎప్పుడు నా దగ్గర హీరో సైకిల్ లేదు గానీ, ఐ యూజ్డ్ టు హ్యావ్ బీఎస్సీ ట్రైల్ బ్లేజర్ అని అప్పట్లో ఒకటి వచ్చింది. సో, అది నా సైకిల్ అనమాట. సో, ఎనీ టైమ్ దట్ సైకిల్. ఐ హావ్ సో మెనీ మెమోరీస్ విత్ దట్. ఎలా అంటే నా సైకిల్‌కి నేను లాక్ ఏసేవాడిని కాదనమాట. మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళం. సో, మా ఇంటి కింద నా సైకిల్ ఉంది అంటే మా ఫ్రెండ్స్ దట్స్ లైక్ ఒక సిగ్నల్. ఓకే. ఈడున్నాడు వచ్చి పద గ్రౌండ్‌కెళ్దాం అని జెప్పి కింద షౌట్ అనమాట. సైకిల్ ఈస్ మై ఐడెంటిటీ అప్పుడు. రెడ్ కలర్ ట్రైల్ బ్లేజర్ ఐ రిమెంబర్ స్టిల్. యాహ్! ఓకే. ఫైనల్ 'షకలక బూమ్ బూమ్' ఆర్ 'హాలోవీన్'? ఆహ్, ఆఫ్‌కోర్స్ అండి. ఇప్పుడు మనోళ్ళు భలే గుర్తు చేశారు నాకు. 'షకలక బూమ్ బూమ్' ఆఫ్‌కోర్స్. ఇప్పుడు అయన్నీ గుర్తొస్తున్నాయి నాకు. 'హాలోవీన్' అనేది లేటర్ మనం పెద్దయ్యాక ఓహ్! ఇలాంటిది ఒకటుందా అని తెలిసింది తప్పితే ఐ థింక్ 'షకలక బూమ్ బూమ్' ఫర్ ష్యూర్ 90స్ కిడ్స్ విల్ ఆల్వేస్ వోట్ ఫర్ థట్. సో, దట్స్ ఇట్. సో, మా గుర్తుకొస్తున్న ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్ అండ్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుందండి. సో, ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా లవ్ చూపిచ్చారు అండ్ నాకు చాలా ఎమోషనల్ డీఎమ్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి. సో, ఇంకా ఎవరెవరైతే చూడలేదో ప్లీజ్ గో వాచ్ ఇట్. మీకోసం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ప్లీజ్ గివ్ అస్ ద ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ. హాయ్ అండి. నేను మీ విరాజ్ అశ్విన్. ఫర్ మోర్ ఫిల్మీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ.